మీ పేరు? జానకరామ్ గారు. ఏం చేస్తున్నారు? ఫ్రూట్స్ వ్యాపారమే. ఏంటంటే ఎలా అనిపించింది జగన్ గారి పాలన? జగన్ గారి పాలన మామూలు కాదు, వెనక కిడ్నీలు తీసి అమ్మేయడానికి రెడీగా ఉన్నాడు మహానుభావుడు. ఎందుకని? ఎందుకనా మళ్ళీ ఇప్పుడు పరిపాలన చాలదేటి, ఇంకేం పరిపాలన కాలానికి. మామూలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే. అప్పని చూడలేదు, అమ్మని చూడలేదు, ఏంటి చెల్లిని చూడలేదు, జనాలు ఏం చూస్తాడు? జనాలు పరిపాలిస్తాడా? పథకాలు ఇచ్చామన్నారు కదా జగన్. ఏడు పథకాలు ఎవరికి వచ్చినాడు? పథకాలు ఎవరికి రాలేదు. పథకాలు అమలు పథకాలు లేవు. బాగా వచ్చాడు అన్నట్టు ఉంది వ్యాపారం. మీ ప్రాంతంలో ఎలా ఉంటుంది పోటీ ఈసారి? ఏం పోటీ ఉండదండి. ఎవడు రాజకీయం దొంగ నుంచి కూడా రాజకీయం. జనాలు ఎవడు ఓటు వేసినా సరే చూసుకొని ఓటు వేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు. అది టీడీపీకి ఓటేస్తే ఎలా ఉంటుందండి? ఆడికి వద్దు, ఎవడో మంచోడు చూసి పవన్ కళ్యాణ్కి వేయండి ఓటు. వాళ్ళందరూ కలిసే వస్తున్నారు కదా ఈసారి. ఒక్క ఆడికి వెళ్తారు చూసి పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి ఆడి బాగుంది. అది వీళ్ళందరూ వేస్ట్ క్యాండిడేట్లు. పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీభరత్ గారు ఉన్నారు కూటమి నుంచి, ఒకవైపు వైసీపీ నుంచి ఝాన్సీ గారు ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అంటారు? భర్త గెలుతారు. ఇక్కడ మన లోకల్ భర్త. ఏంటి ఎలా ఉండిపోతుందంటారు? భర్త బాగుంది. రూపాయి జోబులో తీయడు ఆడిని, రూపాయి తీయడు, దెంగం చూస్తాడు. అంతే మరి. డబ్బు తీయాలండి, ఖర్చు పెట్టాలి. రాజకీయం ఖర్చు పెట్టరండి. విశాఖపట్నం ప్రాంతం ఏమాత్రం అభివృద్ధి చెందింది జగన్ గారు? విశాఖపట్నం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకు ఉద్యోగ తుఫాన్తో జగన్మోహన్ రెడ్డి చెప్తే ఇంకెళ్ళిపోయింది వెనక్కి. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, మన బతుకులు వెళ్ళిపోయి వెనక్కి. అది పథకాలు ఎందుకు? ఎవరి సొమ్ము నీ సొమ్ము దగ్గర నీకు ఇస్తాడే. కరెంట్ బిల్లు 300 రూపాయలు, ఇవాళ 10,000 రూపాయలు కడుతున్నావు. ఎవరి సొమ్ము దగ్గర ఎవరికి పన్నులు అంటే ఇంటి పన్ను, చెత్త పన్ను ఏంటి? అదేంటి వ్యాపారం? జనాలకు ఉపకారం అభివృద్ధి చేయాలి, అది పద్ధతి. అందుకని పథకాలు పెట్టి తెగించుకొని వ్యాపారం కాదు. పద్ధతిగా కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా నీట్గా. సార్ ఆడు అన్నం తినేవాడు అయినా సరే రాజకీయ ముఖ్యమంత్రి పర్లేదు ఏంటి, నీట్గా పరిపాలించి మనం, అది పద్ధతి. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? రాజకీయం అయితే ఎవరు చెప్పలేమండి. ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు కాదు, ప్రజా తీర్పు ఉంటుంది అది. అంతే. మీ పేరు? భాస్కర్. ఏం చేస్తుంటారన్న? ఫ్రూట్స్. ఎలా అనిపిస్తుంది జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన అంటే పర్వాలేదు, కానీ చాలా కొన్ని ఇబ్బందులు, కొద్ది మంచి. రెండు బాగానే అంటే రెండు. సంగూరు బాగానే ఉంది, సంగూరు కొద్ది బాగోలేదు కొద్దిగా. మరి సార్ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అంటారు? ప్రస్తుతానికి రెండు పార్టీలు ఇంచుమించు చెప్పలేం. దగ్గరలో ఈక్వల్గా డబ్బులు అన్నీ పంచారు కాబట్టి ఇంచుమించు జగన్ ఈ కొద్దిగా చెడు పనులు ఉండడం వల్ల ఒకడు వస్తే టీడీపీ కూడా వచ్చి. ముఖ్యంగా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీభరత్ గారు నుంచి ఉన్నారు. గతంలో కూడా ఆయన పోటీ చేశారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఝాన్సీ గారు కూడా పోటీలో ఉన్నారు. ఎవరికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది అంటారు? టీడీపీకి భరత వస్తున్నాం పక్క గెలుస్తారు. ఎందుకన్నా? అంటే తొలి అవగాహన ఇది. ఇప్పుడు మాత్రం బాగా మొత్తం తిరగడం అన్ని చేయడం వల్ల వస్తాడని. ఇక్కడ ఏమాత్రం డెవలప్ చెందిందంటారు ఈ 5 సంవత్సరాల కాలంలో మీ ప్రాంతం విశాఖపట్నం? డెవలప్మెంట్ అంటే లేదు. డెవలప్మెంట్ అయ్యి ఉన్నది కదా, డెవలప్మెంట్ ఎంత లేదు. ఏంటి సార్ ఎలా ఉంటుంది అంటారు అసలు ఓవరాల్గా పోటీ? ఓవరాల్గా అయితే ఇప్పుడు జనసేన ప్లస్ టీడీపీ బీజేపీ కూటమి కాబట్టి ఇంచుమించు టీడీపీ అవకాశం ఉంది. ఓట్లు షేర్ అవుతాయి అనుకున్న స్థాయిలో టీడీపీ నుంచి జనసేనకి కానీ, జనసేన నుంచి టీడీపీ కానీ, బీజేపీ కానీ? సీలికలు అయితే వైసీపీ మాత్రం సీలికలు అవ్వవు, కానీ టీడీపీ ఓట్లు మాత్రం సీలికలు అయిపోతాయి. టీడీపీ ఓట్లే సీలిక అవుతాయి, కానీ వైసీపీ ఓట్లు సీలిక అవ్వవు. ఏంటన్నా ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది? అంటే దగ్గర లేవలు కూడా 5-10 అంతే, అంతకు మించి చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు అయితే బాగా. చంద్రబాబు నాయుడు గారి పాలనకి జగన్ పాలనకి ఎలాంటి తేడా గమనించారు మీరు? జగన్ డబ్బులు పంచారని అన్నారు. అతను ఒక ఆలోచన, పంచారు తీసుకుంటారు అంటే కొంతమంది, నా ఆలోచన కొంతమంది సోమరపోతులు చేశారనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు డబ్బులు పంచడు, కానీ డెవలప్మెంట్ బాగుంటుంది. అది డెవలప్మెంట్ ఉద్యోగాల రీతిపరంగా చంద్రబాబు నాయుడు బాగుంటుంది. అసలు మీ విశాఖపట్నాన్ని ఈరోజు డ్రగ్స్ గడ్డగా మార్చేశారనే మాటలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి.
అసలు గతంలో పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటన్న డ్రగ్స్ విషయం అంటే మనకు తెలియదు, కానీ ప్రతి వాళ్ళ మాట వింటాను. అప్పుడు అంత ఏం ఉండేది కాదు. ఈ 5 సంవత్సరాలు అంటే జగన్ పాలన వచ్చాక మాత్రం డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ వింటాను. నేనైతే చూడలేదు, వింటాను బాగా. మరి రేపు కూటమి మహాకూటమి గెలిస్తే కనుక దీన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుందంట. ఉంటుంది. డ్రగ్స్ అనేది ఆలోచన అప్పుడు ఇప్పుడు ఉండేది కాదు. ఈ జగన్ పాలన వచ్చిన తర్వాత ఈ బాగా పోయింది. థ్యాంక్ యూ. పెద్ద నమస్తే, మీ పేరు? శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు? నాది ఎలక్ట్రికల్. ఏ ఏరియా బాబాయ్ మీది? మాది ఇక్కడే అండి, కైలాస్ నగర్. ఓకే, కైలాస్ నగర్. ఎలా ఉంటుంది మీ గాజువాక ప్రాంతంలో ఈసారి పోటీ? పోటీ అంటే మరి పూర్తి చెప్పలేమండి, కానీ ఇటు అటు కూడా వారవారిగా ఉంది. రెండు పక్కల కూడా వారవారిగా ఉంది. మరి ఎవరు వస్తారా ఏటన్నది తెలియదు, కానీ ఎవరు మనకి న్యాయం చేస్తారా అన్నది కూడా పూర్తిగా కాన్సెప్ట్గా నేను చెప్పలేము. అంటే పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ గారు గతంలో పోటీ చేశారు, ఓడిపోయిన పరిస్థితి, చాలా తక్కువ ఓట్ల మెజార్టీతో. ఈసారి కూడా మళ్ళీ పోటీలో నిలబడ్డారు. ఎంపీగా ఒకవైపు బొత్స ఝాన్సీ గారు నిలబడ్డారు. ఈసారి ఎవరికి గెలిచే అవకాశం ఉంటుందంటారు బాబాయ్? ఒక్క నిమిషం మాట్లాడచ్చా? మాట్లాడండి, ఇందులో తర్వాత మాట్లాడండి. ఇప్పుడు కాంగ్రెస్ అంటే బొత్స టీడీపీ తరపు నుంచేమో భరత్ గారు, వైసీపీ తరపు నుంచేమో ఝాన్సీ గారు. ఎవరు గెలుస్తారంటారు? ఎక్కడున్న లెక్క ప్రకారంగా అయితే టీడీపీ రావచ్చని నేను అనుకున్నాను. భరత్ గారు గెలుస్తారు. ఏంటి అసలు ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన అంటే మొత్తం చాలా మటుకు అన్ని స్పాయిల్ అయిపోయాయి. స్టార్టింగ్ బాగానే ఉండేది. అతను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హయాంలో కరెక్ట్ బాగానే ఉండేది, దాన్ని చేతి దానం పెట్టాలని అనిపించేది. ఇప్పుడు ఏంటంటే ఆఖరికి లెక్క దగ్గర మొత్తం ఏడు జెడ్ అన్నీ స్పాయిల్ అయిపోయాయి. రైతులకి మొత్తం అన్ని కట్ చేస్తారు. నెక్స్ట్ డ్వాక్రా పాపం వృద్ధాప్య పెన్షన్లు, నెక్స్ట్ ఆఖరికి ఇన్నాళ్ళ అతను ఎన్టీ రామారావు దీంట్లో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ ఉండేది. అన్న క్యాంటీన్ ఉన్నప్పుడు ఎంతమందో పాపం రైతులు ఎంతమందో పాపం దిక్కుముక్కు లేని వాళ్ళు ఎంతమందో ఫోన్ చేశారు అన్న క్యాంటీన్లో. తీసేసిన పరిస్థితి కదా మరి. ఇప్పుడు తీసేశారు. పని ఎతనన్నా సరే జగన్ క్యాంటీన్ అని పెట్టి అలా రీఓపెన్ చేస్తుంటే కొద్దిగా అంతవరకు ఇలాంటి ముసలి అందరూ ఇలాగ రోడ్డు మీద ఇదేవారు కదండి. ఏంటి మరి మళ్ళీ గెలిస్తే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారంటారా? టీడీపీయా? టీడీపీ అయితే కంపల్సరీ వస్తుందని నా కాన్ఫిడెంట్. ఏంటి టీడీపీ గెలిచే అవకాశం ఉందా ఈసారి మళ్ళీ? టీడీపీ అయితే కంపల్సరీ వచ్చేయచ్చు. ఏం బాబు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ బట్టి రైతు రేటు పాపం ఇలా ముసలి రేటు ఎంతమందో పాపం బాధపడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఏదో ఒకటి ఉండేది, ఏదో కడుపుంటే తినేవారు. ఇప్పుడు ఏంటి ఆఖరికి 5, 10, 20 అలా అడుక్కున్న రేంజ్కి వచ్చి ఒక 10 మంది ఇస్తేనే కానీ అతనికి ఒక కనీసం ఒక పూటకి ఒక టిఫిన్ కానీ భోజనాన్ని కానీ ఏదైనా సరే తినే అవకాశం కూడా లేకుండా అయిపోయింది. మరేంటి బాబు కూటమి గెలిస్తే సమస్యలన్నీ తీరుతాయంటారా? అంటే నాకు తెలిసి టీడీపీ అయితే కంపల్సరీ రావచ్చని అనుకుంటున్నాను ఇక్కడున్న పొజిషన్ బట్టి. ఓకే, ఇప్పుడు జగన్ అయితే మాత్రం పెద్ద చాయిస్ లేదు. అది. థ్యాంక్ యూ బాబు. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రీని అండి. ఏం చేస్తుంటారండి? ఇక పండ్ల వ్యాపారం. ఏ నియోజకవర్గం? గాజువాక. ఎలా ఉంటుందండి ఈసారి పోటీ గాజువాకలో? ఈసారి కొద్దిగా కష్టంగా ఉంటుందన్న, ఎందుకంటే జగన్ అభివృద్ధి అని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఈసారి కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది అది. అంటే ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి భరత్ గారు నుంచి ఉన్నారు ఎంపీగా, ఒకవైపు వైసీపీ నుంచి ఏమో ఝాన్సీ గారు. ఎవరికి పట్టం కట్టే అవకాశం? మరి ఇక్కడ మెజారిటీ పీపుల్ టీడీపీ అంటున్నారు. మరి ఏదనేది మేమంటే కానీ ఓవరాల్గా టీడీపీ వస్తే అభివృద్ధి అంటున్నాను. ఇది ఎంతవరకు అంటే జగన్ గారు అంటే అందరు పథకాలు ఇంటికి డబ్బులు పంపిణీ ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్ గారు చేస్తున్నది ఏంటంటే డబ్బులు ఇచ్చేస్తున్నారు. ప్రజల మెజారిటీ పీపుల్ అభిప్రాయాలు ఎలాగ ఉన్నాయి, ఆ డెవలప్మెంట్ లేదు అంటున్నారు. డబ్బులు ఇచ్చి ప్రజలువే ఆ ప్రజల్లో మళ్ళీ సోమరపోతులు చేస్తాడు ఇలా పంచి. అంటే రాష్ట్రం దేశంలో అప్పులు బాగా ఓడేయడం అన్నీ సామాన్యుడు చాలా తినలేకపోతున్నాం పరిస్థితి. ఈసారి కొద్దిగా మరి అంటే
గవర్నమెంట్కి కూడా కొద్దిగా కష్టం వేశారు. ఎందుకంటే ప్రజలు కూడా ఆందోళన అయిపోతున్నారు. రేట్లు ఎక్కువ, ఏ తినడానికి చూసుకోవాలా ఏంటి అనేది కొద్దిగా అంటే ప్రతిదీ ఇప్పుడు నిత్యావసర సరుకులు కూడా ధరలు ఆకాశాన్ని అంటే ఇప్పుడు మామూలు కామన్ మ్యాన్కి ఏంటి కావాలి, వాడికి నిత్యావసర ధరలు అందుబాటులో ఉండాలి. మెయిన్ అది, ఇంకేం కాదు. ఇప్పుడు మేము ఉన్నాం ఒక 500 సంపాదించుకుంటాం, వెళ్ళి 200 రూపాయలు సరుకు కొందంటే ఒక ఐటెం 2 ఐటెం వస్తుంది. అది దాని మీద ఇంకేం కాదు, రేట్లు పెరిగిపోయినాయి. రేట్లు పెరిగిపోయాయి. 100 రూపాయలు ఉంటే ఒకప్పుడు అన్ని సరుకులు వచ్చేసేది. ఈ 5 సంవత్సరాల ఈ పాలనలో 1000 రూపాయలు ఒడికెళ్ళా సామాన్లు కూడా అవి 2-3 రోజులు వస్తాయి. అంటే మరి దాన్ని బట్టి అలాంటివి కొద్దిగా ఏ గవర్నమెంట్ అయినా మాకు ఒకటే, ఏ గవర్నమెంట్ అయినా కొద్దిగా పేద ప్రజలకి నిత్య అవసరాలు తగ్గిస్తే సామాన్యుడు బతకాలి. అది కూటమికి రాబోతూ ఉన్నారు కదా, ప్రభావం ఉంటుందంటారా మీ ప్రాంతంలో? ఉంటుందండి, సరే ప్రభావం ఉంటుంది పక్క. ఇక్కడ మాత్రం టీడీపీ వస్తుంది. భరత్ గారు గెలిచే అవకాశం ఉందంటారా? ఫర్దర్ మరి మరి చెప్తాను కదండి, మెజారిటీ పీపుల్ కూటమే అంటున్నారు. మరి ఏంటనేది ఇంకా మరి తటస్థ ఓటర్లు ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళు అప్పటికి ఆలోచించరు, వెళ్ళినప్పుడు వేసేస్తారు దేనికి వేస్తారు అనేది. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏవో థింకింగ్ చేయరు, అయ్యా వాళ్ళ తటస్థ ఓటర్లు అంటారు, వాళ్ళు వెళ్ళి అక్కడ వేసేస్తారు. వాళ్ళు దాన్ని బట్టి థ్యాంక్ యూ. ఓకే బాయ్. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సరగడం పత్నీరావు. ఎక్కడన్నా మీరు? మాది మలకాపురం వేరే సిఆర్పురం. ఏంటంటే ఎలా ఉండిపోతుంది? 25 రోజులని ఎలక్షన్ ఉంది. ముఖ్యంగా మీ విశాఖపట్నం పార్లమెంటుకి సంబంధించి టీడీపీ కూటమి తరపున భరత్ గారు పోటీ చేస్తూ ఉన్నారు, ఒకవైపు వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీలో ఉన్నారు. ఎవరికి మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటే ఎవరు గెలుస్తారు? ఇప్పుడు గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, ఈరోజు పేదవాళ్ళు చాలామంది కూడా ఒక సంక్షేమ పథకాలు అందరం పెట్టి, అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు అందించి మరి ప్రజల మన్ననలను పొందుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో తిరుగుతూ మరి బస్సు యాత్రలో కూడా ఇసుక వేస్తే ఇసుక రాలేని జనం ఈరోజు మనం చూస్తున్నాం. ప్రతి వీధిలోని 10 రోడ్లలోని ఇప్పుడు గతంలో ఏదైతే కాలువలు ఒక రోడ్డు కానీ ఏదైనా ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు మరి రోడ్లు వేయడం ఏంటి, అలాగే గత 2 సంవత్సరాలలోనే మనం కరోనా వచ్చింది. ఆ కరోనాలో ఏదైతే రావడమో అక్కడి నుంచి మరి అక్కడి నుంచి విజయవాడ నుంచి ఉండి మరి అతను ఎన్నో డాక్టర్లు కానీ అలాగే ఎన్నో మందులు కానీ హాస్పిటల్ని చాలామందికి సేవలు అందించి మరి ఈరోజు మరి ప్రజల మందాలు పొందుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి అత్యధిక మెజార్టీ కూడా జనాలు గెలిపిస్తారు. మరి జనాలు అయితే ఈరోజు చూస్తున్నాం మరి పథకాలు కూడా ప్రతిది కూడా పథకాలు అందుతూ మరి ఈరోజు ఈ యొక్క పెన్షన్లు తీయడం చాలా దౌర్భాగ్యం. మరి పెన్షన్లకి వాలంటీర్లు కూడా అక్కడ రాకుండా అడ్డుపడి మరి ఏదైతే ఎలక్షన్ కమిషనర్ కూడా వాళ్ళకి అడ్డుపడడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు గతంలోనైతే ఈ పెన్షన్లు అందుకోవడం కూడా చాలా ఇబ్బందులు పడేవారు. పెన్షన్లు వస్తాయా రావో తెలీదు, కానీ ఈ రోజు చూస్తున్నాం మనం ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వాలంటీర్లు ప్రతి 1వ తారీఖు రాగానే ఉదయాన్నే తెల్లవారు 6 గంటలకు వెళ్ళి తలుపు కొట్టి మరి ఆ వాలంటీర్లు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి వాలంటీర్ వ్యవస్థని ఈరోజు తీయడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మంచం మీద ఉన్న వాళ్ళు కూడా ఎంతో బాధలు పడుతున్నారు. అయ్యా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే మా పరిస్థితి ఏంటని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మళ్ళీ వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్లోనే ఉంటే ఇక ప్రతిపక్షం కూడా కనబడదు. ఇక్కడ ఎంపీ బొత్స సత్యవతి గారు, ఝాన్సీ గారు, కానీ ఆ అమ్మ ఉండేది కూడా మన విశాఖపట్నం వాస్తవాలే. శ్రీహరిపురంలోనే ఆ అమ్మ ఇక్కడ ఉండేవారు. ఇక్కడ ఉండి మ్యారేజ్ చేసుకోగానే అక్కడికి వెళ్ళిపోయారు. మరి ఈవిడ కూడా గత 2 సార్లు ఎంపీగా పోటీ చేసి మరి ఎన్నో సేవలు అందించే వ్యక్తి. విజయనగరంలో కూడా చాలామంది కూడా సేవలు అందించారు. మరి ఆ అమ్మకి ఉన్న ఈ యొక్క పార్లమెంట్లో ఏదైతే మాట్లాడే విధానం ఆ అమ్మ తెలుసు. మరి ఇప్పుడు భరత్ అన్న వ్యక్తి చిన్న వయసు, మరి ఆ భరత్ అన్న వ్యక్తి కూడా ఈ పొలిటికల్లో కూడా రాలేదు. మరి 2 సార్లు అనుభవం ఉన్న ఈ యొక్క బొత్స ఝాన్సీ గారికి మరి అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపిస్తారు. అది మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ యొక్క పథకాలు ప్రజలకు అందుతున్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఈ రానున్న ఎన్నికల్లో ఇంకా సమయం లేదు, 23 రోజుల టైం ఉంది. మరి అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. థ్యాంక్ యూ.